హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఈరోజు మేము ఇంట్లో చేయబోయే వంటకం కొబ్బరికాయ దబ్బకాయ పచ్చట్ట. నేను మొదటిసారి తినబోతున్నాను, నాకు తెలీదు. అత్తయ్య గారు చేస్తున్నారనమాట. సో మేమేమేమి తీసుకున్నామంటే వస్తువులు, ఒక పెద్ద కొబ్బరికాయలో పావు చిప్ప కొబ్బరి ముక్కలండి, తర్వాత దబ్బకాయ, ఇది అత్తయ్య గారు ఎలా కట్ చేయాలి ఏమిటి చూపిస్తారు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పోపు కండి. సో విధానం ఏమిటో కనుక్కుందాం. అత్తయ్య గండి ఏంటి దబ్బకాయలో ఏమిటి తీయాలంటారు? ఈ ముత్యాలు ముత్యాలకు తీయాలి. ఓకే, అంటే ఇలాంటివి తీసేయాలన్నమాట. ఇవన్నీ తీసేయాలి, ఇవి ఉంటే చేదు వస్తుంది. ఓహో, అది చేదుగా ఉంటుంది. చేదు వస్తుంది. చేత ఇలా జాగ్రత్తగా ముత్యాల తీసేస్తే చాలా మంచి పండు ముత్యాలు వచ్చేస్తున్నాయి. ఇది తొక్క కూడా వచ్చేస్తుంది. ఇలా తీసేయాలన్నమాట. కొంచెం పని కానీ రుచి బాగుంటుంది. ఈ ముత్యాలు తీయాలి. ఓకే, ఆ తెల్ల పొర తీసేయాలి. ఓకే, మనం ఇది పప్పులో వేసుకోవచ్చు, పప్పులో వేసుకున్నా కూడా ఇది తీసేయాలి. ఓకే, పులిహారలో కలుపుకోవచ్చు. దేనికైనా ఈ తెల్ల పొర ఉండకూడదు. ఓకే, సో దబ్బకాయతో పులిహార చేసుకోవచ్చు, తర్వాత పప్పు చేసుకోవచ్చు, దబ్బకాయ పొక్కించుకోవచ్చు. ఓకే, ఇది ఇలాగే పెసరపప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చు. అది పచ్చ చేసుకోవచ్చు. పెసరపప్పు దబ్బకాయ ఇటు వచ్చి కొబ్బరికాయ ఒకటి మారుతుంది అంతే. ఓకే, పోన్లేండి, మళ్ళీ ఈ మాట దబ్బకాయ దొరికినప్పుడు పెసరపప్పుతో చేయొచ్చు పచ్చడి. ఏంటంటున్నారు అత్తయ్య గారు మీరు? ఇలా ఈ తెల్లది మనకి రాలేదనుకో, మనకి టైం లేదనుకో, అప్పుడు ఇలా నొక్కేస్తే రసం వచ్చేస్తుంది. ఓకే, దాన్ని అలా పడేయచ్చు. ఇది మటుకు పొరపాటుగా తిన్న పచ్చడి అంతా పాడైపోతుంది, చేదు వచ్చేస్తుంది అంటారు. ఓకే, మంచి ఎవరు గ్రహించారు కానీ చేదు వస్తే నిమిషంలో చెప్తారు. కరెక్టే. సో ఇప్పుడు నేను పోపు వేయించడమా? మరి ఫస్ట్ ఏంటి, ఆవాలా మెంతులు వేస్తాను, ఇంగు వేస్తాను. మెంతులు నెక్స్ట్ ఆవాలా, సారీ ఇంగువ వేస్తాను. ఓకే, ఆవాలు వేస్తాను. ఆవాలు 2 స్పూన్లు తీసుకుంటాను. ఆవాలు బాగుంటాయి. ఇది కూడా వేసేస్తున్నాను. ఎండుమిరపకాయలు. ఓకే, సో పెద్ద ఇదేం లేదు, చాలా ఈజీ. ఇది అంటే ఇది ఒలవడమే. ఓకే, కట్టేశారు అయితే. ఓకే, ఇంకా మెంతి వేగితే బాగుంటుంది. కొంచెమే వేయాలి ఇలాంటి వాటిలో. ఆ వేడికి ఆవాలు కూడా పట్టుపట్లాడుతున్నాయి. సో ఇది చల్లారిన తర్వాత పోపు రుబ్బేయడమేనా? వేస్తాను. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది పచ్చడి? బాగానే ఉంటుందా? మనకి ఉంది కదా కులదేవత. అవునులేండి, ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది కొన్నాళ్ళు. ఓకే, కొంచెం వేడిగా ఉన్నా ఈ ముక్కలు వేసేస్తాం కాబట్టి, ఇవి కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి తిరగడానికి బాగుంటుంది. ఇది వేసేస్తున్నాను. సో ఎండుమిరపకాయలు, కొబ్బరి వేయిస్తారు, పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నారు. ఓకే, గ్రైండ్ చేసేస్తే ఇలా ఉంది. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయల ఇది కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బుతారా? అయిపోయింది అయితే ఆల్మోస్ట్. చాలా ఈజీ అండి ఈ పచ్చడి చేయడం అయితే. ఆ ఒలిచిన ముత్యాలు కూడా వేసేసారు, పచ్చిమిరపకాయలు, ముత్యాలు. ఇది ఒకసారి రుబ్బేస్తే మళ్ళీ పోపు వేసి రుబ్బేస్తారు, అంతేనా? అంతేకండి. ఇప్పుడు మీరు మామూలు కొబ్బరికాయ పచ్చడే దీంతో దబ్బకాయ వేసి చేస్తున్నారు. మామిడికాయ కొబ్బరికాయ చేస్తాం కదా, దాంట్లో బెల్లం వేసుకో. అలాగే దీంట్లో కూడా బెల్లం. అచ్చా, బెల్లం లేదు ఇందులో. చింతపండుకి పోతే బెల్లం ఉండాలి. బెల్లం. ఓకే, ఓకే. చింతపండుకే రాశారు దేవుడు, బెల్లం దీనికి రాయలేదు. బోన్లండి. సో ఇలా కచ్చా పచ్చగా రుబ్బేసి కొంచెం ఆ మిగతా పోపు వేయిస్తారు అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి రుబ్బేస్తే అయిపోయింది. సో ఆ మూకుడులో ఉన్న కొంచెం నూనె అంతా, ఇంకో నూనె ఉంటుంది కదా, అది ఒకసారి మూకుడు కడిగేసి ఈ మిక్సీ జార్ కూడా కడిగేసి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది పచ్చడి, ఆ నీరు సరిపోతుంది. ముందు రుబ్బేటప్పుడు నీరు పోయకూడదు, పోస్తే అది చట్నీలో నలిగిపోతుంది. ఇప్పుడేమో పోసాం అనుకో, అది ఎలాగే ఉండిపోతుంది, కొంచెం మనం కలుపుకుందుకు వీలుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. అవును.
ముందే పోయకూడదు నీళ్ళు. సో ఇదండి దబ్బకాయ కొబ్బరికాయ పచ్చడి. చాలా చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాను. మీరు ఇలా చేసుకోండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి మీరు చేస్తే కనుక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.